మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఎలాంటి తేడా లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేర్వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో ఏర్పాటు చేసిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా సిబ్బందితో మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఎలాంటి తేడా లేకుండా నిర్వహించాలని, అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పీఓ డైరీ జాగ్రత్తగా రాయాలని ఆదేశించారు. పోలింగ్ రోజున ఉదయం 6:45 ఏజెంట్ల ఎదురుగా బ్యాలెట్ బాక్స్ను తెరవడం చేయాలని అన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 11న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, 161 వార్డులకు సంబంధించి 473 పోలింగ్ కేంద్రాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుందని, హాలియా మున్సిపాలిటీలోని 10వ వార్డు ఎన్నిక ఏకగ్రీవం అయినందున అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. 3,09,097 మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకుగాను ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, ఓటరు చీటీలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సవ్యంగా నిర్వహించేందుకు సిబ్బందిని నియమించడంతో పాటు ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం జరిగిందని, డిఆర్సీ కేంద్రాల ద్వారా పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు 2,855 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోవడం జరుగుతున్నదని, వీరందరికీ శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. డిఆర్సీ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిబ్బందికి బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించామని, గత మున్సిపల్ ఎన్నికల్లో 79.5% ఓట్లు పోల్ కాగా, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో 89% ఓట్లు పోలయ్యాయని, పోలింగ్ను పెంచేందుకు గాను అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఆడియో క్లిప్ ద్వారా ఓటు వేసే విధంగా అవగాహన కల్పిస్తున్నామని, ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఆర్జాలబావి వద్ద ఉన్న ఎస్డబ్ల్యూసీ గోదాంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, ఎస్ఎల్బీసీ సమీపంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హాలియా మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మిర్యాలగూడ, అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయని, ఎక్కడైనా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నట్లయితే తక్షణమే స్పందించి సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని అన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ ఓటర్లు అందరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను, ఇతర పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని, 10 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 60 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్పందించే విధంగా బందోబస్తు ప్రణాళిక రూపొందించామన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను దృష్టిలో ఉంచుకొని 400 మందిని బైండోవర్ చేయడం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితి తమ కంట్రోల్లో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో సోమవారం 4.5 కేజీల సిల్వర్ను, 120 లీటర్ల ఆల్కహాల్ను సీజ్ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, సమస్యాత్మక వార్డుల వద్ద అదనపు సిబ్బందిని నియమించామని, దీంతో పాటు సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, ఏవైనా సమస్యలు ఉంటే 100 నెంబర్కు డయల్ చేయాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
6 మున్సిపాలిటీస్ అండ్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ఎన్నికలు అనేది ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనకి టోటల్గా 161 వార్డ్స్లలో ఈ ఎన్నికలు మనం నిర్వహిస్తున్నాం. సో దీనికోసము 473 పోలింగ్ కేంద్రాలని మనం ఎంపిక చేసి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని రకాలైనటువంటి ఏఎంఎఫ్ సౌకర్యాలు కల్పిస్తూ అన్ని రకాలైనటువంటి జిల్లా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని రకాల సౌకర్యాలు చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకు 2855 పీఓస్, ఏపీఓస్ అండ్ ఓపీఓస్ని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. సో అట్లాగే మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయినటువంటి 62 లొకేషన్స్లో కూడా మనకు 100% వెబ్కాస్టింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ పెట్టడం జరిగింది. అట్లాగే మైక్రో అబ్జర్వర్ని కూడా అబ్జర్వర్ గారి అనుమతితోటి వాటితోటి కూడా ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ మన టోటల్ జిల్లాలో మున్సిపాలిటీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ద్వారా ఈ యొక్క ఎన్నికల యొక్క సామాగ్రిని కావాల్సినటువంటి స్టాచ్యురీ నాన్ స్టాచ్యురీ మెటీరియల్ అంతా కూడా వారికి ఇచ్చి వారికి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసి మనకి లాజిస్టిక్ సపోర్ట్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా. అలాగే బందోబస్తు ప్లాన్ కూడా అరేంజ్మెంట్ ఎస్పీ గారు చేయడం జరిగింది. సో సమన్వయపరుచుకుంటూ ఈ ఎన్నికల్లో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలా, భాగస్వాములు చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ సెంటర్కి సంబంధించి కూడా మన జిల్లాలో 3 లొకేషన్స్ ఐడెంటిఫై చేశాం. ఆ 3 లొకేషన్స్లలో కూడా ఈ మున్సిపాలిటీ వైజ్ కూడా పోలింగ్ పూర్తయిన తర్వాత వారందరికీ కూడా ఇక్కడ రిసెప్షన్ సెంటర్ అండ్ అట్లాగే కౌంటింగ్ సెంటర్ అండ్ స్ట్రాంగ్ రూమ్కి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఓటింగ్ అవేర్నెస్ కల్పించడానికి జిల్లాలో మనకి 3,09,097 మంది ఓటర్లకి టోటల్ 90% ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఈ ఓటర్ స్లిప్స్ పంపిణీలో పాటుగా బిఎల్ఓస్ కూడా 100 మీటర్స్ అవతల కూడా వాళ్ళు అక్కడ ఉండి 100 మీటర్స్ అవతల కూడా ఉండి ఓటర్ స్లిప్స్ అండ్ అలాగే వాళ్ళ పోలింగ్ కేంద్రం ఏంటని గుర్తించడానికి కూడా మనకు అన్ని అవకాశం అనేది కల్పించడం జరిగింది. అలాగే మనకి సైలెన్స్ పీరియడ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది యాక్టివ్లో ఉంది. సో ఎవరు కూడా ఎక్కడ కూడా మనకు ప్రలోభాలకి లొంగకుండా అంటే అట్లాగే ప్రలోభాలు చేయడానికి ప్రయత్నించకుండా అందరూ కూడా జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లాగే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా అన్నీ కూడా యాక్టివేట్లో ఉన్నాయి. దీనికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. వాటిని కూడా 24/7 యాక్టివ్గా ఉంచడం జరుగుతుంది. జిల్లాలో మనకి ఓటింగ్ శాతం పెంచడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మోడల్ పోలింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే మున్సిపల్ వాహనాల ద్వారా కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. మా ఓటర్లు కూడా రేపు పబ్లిక్ హాలిడే కూడా వారికి మున్సిపల్ పరిధిలో డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములై రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ మనం 6 మున్సిపాలిటీలో ఎలక్షన్స్కి వెళ్తున్నాం. దీనికి సంబంధించి 161 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి మనకి. అందులో మనం 66 వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ యాజ్ క్రిటికల్. సో క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్కి మనము ఫోర్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతున్నది. జిల్లా మొత్తంలో కూడా ఈచ్ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్కి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆధ్వర్యంలో మనం ఎంటైర్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఈ బందోబస్తులో మనము రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టీ, అదేవిధంగా టీజీఎస్పీ నుంచి కూడా మనకి స్పెషల్ పోలీస్ ఫోర్స్ రావడం జరిగింది. మనము దీనికి ఎలక్షన్ ప్రిపేర్నెస్కి సంబంధించి కూడా మనం ముందు నుంచే ట్రబుల్ మాంగర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం బైండ్ ఓవర్ చేసినాము. ఆల్రెడీ ఇప్పుడు దాకా జిల్లాలో ఒక 400 బైండ్ ఓవర్స్ అయినాయి. ఆల్ హిస్టరీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్ వీళ్ళందరినీ కూడా మనం పోలీస్ స్టేషన్స్కి పిలిపించి కౌన్సిలింగ్ చేసినాము. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఇవాళ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా చేరుకున్న తర్వాత కూడా ఎంటైర్ పోలింగ్ లొకేషన్స్కి సంబంధించిన సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా మనం మొత్తం ప్రిపరేషన్స్ చేసుకున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా మొత్తం ప్లాన్ వేయడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఇదంతా కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాము. రేపు పోలింగ్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా ఎవరైనా ప్రెషర్ ఉన్నా కూడా మాకు తప్పనిసరిగా కాల్ చేయండి. పోలీస్ డయల్ 100 కాల్ చేస్తే మేము విల్ రెస్పాండ్. అందరూ కూడా వాళ్ళ ఓటు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్గా ఎటువంటి ప్రలోభాలు లేకుండా కూడా ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.